ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి పూజనీయమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? బాగా ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? దేవుడు మనందరికీ తన కృపను సమృద్ధిగా కుమరించేవాడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడని ఉంది కదా 103వ కీర్తనలో. ఆయన సమృద్ధి కలిగిన దేవుడు కాబట్టి మనందరూ కూడా సమృద్ధిలో బ్రతకాలని ఆయన ఆశిస్తున్నారు. ప్రభువుని ఎవరైతే మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తున్నారో, ఆయన తమ హృదయాల్లో చేర్చుకుంటున్నారో వారందరినీ దేవుడు బలపరిచి నడిపించేవాడై ఉన్నాడు. ఆయన ప్రేమను అనుదినము మన పట్ల ఆయన వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. ఎంతోమంది ఈ రోజును చూడాలని బహుశా ఆశించుండొచ్చేమో, కానీ వారిలో చాలామంది ఈరోజు లేరు, గతించిపోయారు. నువ్వు నేను నేటికి క్షేమంగా ఉన్నాము అంటే, భద్రంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ఆయన విశ్వాస్యత మన పట్ల ఎల్లప్పుడూ నిలకడగా ఉంది కనుక మనం ప్రభువుని స్తుతించాలి. ఈరోజు బైబిల్ ప్రామిస్ కోసం కనిపెడుతున్నారు కదా, వాగ్దానం కోసం గ్రంథాలు తెరుద్దాం. 89వ కీర్తన 19వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. ఏతాను రాసిన 89వ కీర్తన 19వ వచనం. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను. ఈ 89వ కీర్తన 19వ వచనం మనం చదివితే దావీదు గారి గురించి ప్రస్తావించబడింది. ఇది ఏతాను గారు తన కీర్తనలో రాశాడు. అయితే ఈ దర్శనమున భక్తులతో దేవుడు మాట్లాడాడని ఉంది కదా, అది ఎవరు అంటే నాతాను ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. దావీదు గారి కాలంలో నాతాను ప్రవక్త చాలా ఉన్నతమైన ప్రవక్త. ఆయన ఎంత ఘనుడు అంటే దావీదును క్రమపరిచాడు. క్రమమైన విధానంలోనికి నడిపించడానికి దేవుని చేత ప్రేరేపించబడిన గొప్ప ప్రవక్త నాతాను. అయితే ఈ నాతానుతో దేవుడు మాట్లాడాడు కదా. మీరు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చదివితే దేవుడు నాతానుతో మాట్లాడిన విషయాలన్నీ అక్కడ ఉంటాయి. దావీదు గురించి దేవుడు మాట్లాడాడు. ఈ విషయాలను ఇక్కడ యెజ్రాయిడైన ఏతాను గారు ఎత్తి రాస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అందరూ బట్టే దర్శనమున నీ భక్తునితో నువ్వు మాట్లాడిన విషయాలు అన్నాడు కదా. ఆ భక్తుడు ఎవరంటే నాతాను ప్రవక్త. ఎవరి గురించి మాట్లాడాడంటే దావీదు గురించి. నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను. ఎంత చక్కని మాట అక్కడ రాయబడింది. అంత మాత్రం కాకుండా ప్రజల్లోంచి ఏర్పరచబడిన ఒక వ్యక్తిని నేను హెచ్చించాను అని దేవుడు తన ఔన్నత్యాన్ని అక్కడ వెల్లడి చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మన జీవితాలు అప్పగించినప్పుడు, ఆయన వాగ్దానాల మీద మనం అనుకున్నప్పుడు, వాక్య ప్రకారం జీవించడానికి మనం నిర్ణయించుకున్నప్పుడు దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు ఎంత గొప్పవి అంటే, నంబర్ 1, దేవుడు మనకు సహాయం చేసే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు, నువ్వు ఎదుర్కొంటున్న నష్టాలు, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతిబంధకాల్లో నాకు సహాయం ఎవరు చేస్తారా అని కనిపెడుతున్నావేమో. సహాయం కోసం అరులు చేస్తున్నావేమో. కుటుంబ సభ్యులు వస్తారేమో, స్నేహితులు వస్తారేమో, బంధువులు వస్తారేమో, చుట్టుపక్కల వాళ్ళు వస్తారేమో, ఎవరెవరో నాకు సహాయం చేస్తారమోనని కొండంత ఆశతో నువ్వు కనిపెడుతుంటే, నమ్ము ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు నువ్వు ఎవరి మీదైతే ఆశ పెట్టుకున్నావో వారే నిన్ను నిరుత్సాహపరచచ్చు, వారే నిన్ను ఇబ్బందులకు గురి చేయొచ్చు. సహాయం చేయకపోగా ఇంకా నిన్ను కీడులోనికి, కష్టాల్లోనికి నెట్టేయాలనే ఆలోచన కొంతమందిలో ఉండుండొచ్చు. కానీ నమ్మకమైన నీ దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్న దేవుడు ఎప్పుడు కూడా మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. ఆయన సహాయం చేస్తాను అన్నారంటే సహాయం చేస్తాడు ఆయన. ఆపత్కాలమున యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు అని ఉంది కదా. ఆపదలోనే నీకు నిజంగా ఎవరు సహాయం చేస్తారో, ఆపదలోనే నీకు నిజంగా ఎవరైతే నిన్ను బలపరుస్తారో నీకు అర్థమవుతుంది. దేవుడు నీకు సహాయకర్తగా ఉన్నాడు. ఎబినేజర్ అనే మాట చాలాసార్లు మన బైబిల్లో వింటున్నాం. మన పాటల్లో కూడా ఎబినేజర్ ఎబినేజర్ అని పాడుతున్నాం కదా. ఎబినేజర్ అనగా దేవుడు మనకు సహాయం చేసేవాడు, సహాయపు రాయి అని అర్థం అనుకోండి. అయితే ఎజర్ అనగా సహాయము అని అర్థం. దేవుడు మనకు సహాయకర్త. ఈరోజు ఏ సహాయం కోసం ప్రాకులాడుతున్నావు? రా దేవుని సన్నిధిలో కూర్చో, ప్రార్థన చేయి, ఆయన వైపు చూడు, విశ్వాసంతో నీ నేత్రాలు తెరిచి ప్రభు వైపు చూడు. ఎంత గొప్ప సహాయాన్ని ప్రభు నీకు పంపిస్తాడు. అనారోగ్యంతో ఉన్నావా? జబ్బులు ఎక్కువైపోయినాయా? దేహం అంతా రోగముల చేత మూలుగుతున్నావా? ఈ హాస్పిటల్ కాదంటే ఆ హాస్పిటల్, అక్కడ కాదంటే ఇక్కడికైనా అటు ఇటు తిరిగి ఎన్నో తిప్పలు పడి వ్యయ ప్రయాసలు కోర్చి ఆరోగ్యం కోసం ప్రాకులాడుతున్నావా? దేవుడు నీకు సహాయం చేయగలడు ఆయన. ఎందుకంటే ఆయన యెహోవా రాఫా, స్వస్థపరిచేవాడు ఆయనే. ఆర్థికంగా చిదిగిపోయి ఉన్నావా? నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు ఆయన. పిన్నలనేమి పెద్దలనేమి
తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అనే మాట అక్కడ రాయబడి. ఈ ఆశీర్వాదం ఎలాంటిదంటే నువ్వు అనేక మందికి ఆశీర్వాద కారకుడిగా ఉంటావు. నిన్నే దేవుడు ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన. ఒకవేళ నీ జీవితంలో నిందల అవమానాల్లో ఉన్నావా, ఓటమిలో ఉన్నావా, అందరూ నేను తొక్కిపెట్టి ఉంచారా, కంగారు పడకు. యోసేపుని హెచ్చించలేదా దేవుడు? అన్నలందరూ బట్టుకెళ్ళి గోతులో పడేస్తే దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. హెచ్చు అనేది దేవుని దగ్గర నుండి వస్తుంది. ఆయన తన ప్రజలను హెచ్చించువాడు, ఆయన సహాయం చేయువాడు. ఆయన ఈరోజు నిన్ను పట్టించుకునే దేవుడు ఆయన. ఎక్కడో బెత్లెహేం పొలాల్లో గొర్రెలు కాచుకుంటున్న దావీదును ఎన్నుకున్న దేవుడు, సమూయేలు ద్వారా అభిషేకించి తన మహిమ కొరకు వాడుకున్న దేవుడు. దావీదు యొక్క దుస్థితి ఎలాంటిది అంటే తన సొంత తండ్రి కూడా దావీదుని ఎన్నిక చేయలేదు. ఎవరైనా ఉన్నారా ఇంకా అని అడిగేంత వరకు కూడా దావీదు ఎవరి తలంపుల్లో కూడా లేడు. అయితే పెద్ద పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు కదా, పెద్ద కొడుకు ఉన్నాడు, తర్వాత చాలామంది కుమారులు ఉన్నారు, వారిలో ఎవరినో ఒకరిని ఎన్నుకుని ఉండొచ్చు దేవుడు అని అనుకున్నారే. కానీ ఆ చివరిలో ఉన్న దావీదుని ఎవరో పట్టించుకోలేదు. సమూయేలు అడిగేంత వరకు కూడా దావీదు గురించిన ప్రస్తావన, ఆలోచన ఎవరికి రాలేదు. ఇన్సిగ్నిఫికెంట్ ఫెలో. బట్ గాడ్ రైజ్డ్ హిమ్. దేవుడు హెచ్చించాడు. చీకట్లో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు నడిపించి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. సహాయం చేసే దేవుడు ఆయన, హెచ్చించువాడు కూడా ఆయనే. ప్రజలందరూ నిన్ను నిందలు వేసి బాధిస్తున్నారని, అవమానించి వేధిస్తున్నారని కృంగిపోతున్నావా? నిన్ను హెచ్చించువాడు దేవుడు కదా, ప్రజలు కాదు కదా. ఆయన కదా నేను హెచ్చించారు. ఆయన దృష్టిలో నమ్మకంగా ఉండు, ఆయన్ను సరిగ్గా పట్టుకో, క్రీస్తు ప్రభు మార్గంలోనూ విశ్వాసంతో నడువు. దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించి నీ ద్వారా తన ప్రణాళికలు నెరవేర్చుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఉన్నతమైన మా రాజ్యాన్ని కొందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నారో, ఒక శూరునికి నేను సహాయం చేశానో, ప్రజల్లోంచి ఏర్పరచుకునే వ్యక్తిని నేను హెచ్చించానని దావీదు భక్తుని గురించి నువ్వు మాట్లాడిన మాటను ప్రభువా మరొకసారి మా జ్ఞాపకంలో తీసుకొచ్చావు. వాళ్ళందరూ మా లాంటి స్వభావం కలిగిన మనుషులే. నువ్వు వారిని హెచ్చించి బలపరిచావు. నేటికి నువ్వు సజీవుడుగా ఉన్నావు కనుక మేము నమ్ముతున్నాం ప్రభువా. మా ప్రియులు ఎంతమంది అయితే నీ సహాయం కోసం కనిపెడుతున్నారో వారందరినీ మీరే బలపరచండి. నూతన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి అయ్యా. ఎవరైతే నాయన దినస్థితిలో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, అణిచివేయబడి ఉన్నారో వారందరినీ మీరే హెచ్చించి నీ దివ్య నామాన్ని వారి జీవితంలో మహింపరుచుకోమని కోరుకుంటూ యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేక మందికి షేర్ చేయండి. దేవుని సువార్త పనిలో పాలుభాగస్తులైనండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.